మాస్ మహారాజా తమన్నా, రాశి ఖన్నా హీరో హీరోయిన్గా నటించిన చిత్రం బెంగాల్ టైగర్. కెరియర్ స్టార్టింగ్లోనే 2 సూపర్ హిట్స్ కొట్టిన సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం మాస్ మహారాజా రేంజ్కి సరిపోయే విజయాన్ని అందించిందో లేదో తెలుసుకుందాం. ముందుగా కథ విషయానికి వస్తే సినిమా రాజమండ్రి బ్యాక్డ్రాప్తో స్టార్ట్ అవుతుంది. ఫ్లాష్ బ్యాక్లో పెళ్లి చూపులకు వెళ్ళిన హీరోని అమ్మాయి రిజెక్ట్ చేస్తుంది. తాను ఫేమస్ కాకపోవడంతో అమ్మాయి తనని రిజెక్ట్ చేసిందని తెలుసుకున్న హీరో ఫేమస్ అవడం కోసం హైదరాబాద్ చేరుకుంటాడు. అయితే హైదరాబాద్కి వచ్చి రాగానే హీరో మినిస్టర్ని పబ్లిక్గా రాయి తీసుకొని కొడతాడు. తనను రాయితో కొట్టిన హీరో గట్స్ నచ్చి మినిస్టర్ అతన్ని తన దగ్గరే పెట్టుకుంటాడు. ఇక హీరో అక్కడి నుండి ఓ గంట సేపు ప్రేక్షకుల్ని చుక్కలు చూపిస్తాడు. ప్రేక్షకులు ఎందుకు వచ్చాంరా ఈ సినిమాకి అని తల పట్టుకోకపోతే ఒట్టు. అయితే ఇంటర్వెల్ సమయానికి హీరోనే తన కాబోయే అల్లుడని హోమ్ మినిస్టర్ ప్రకటిస్తాడు. అయితే ఇంతలో హీరో తాను ఇంకో అమ్మాయిని ప్రేమిస్తున్నానని షాక్ ఇవ్వడంతో సీఎం ఆ అమ్మాయి ఎవరో చెప్తే తానే పెళ్లి చేస్తాను అని హీరో మీద ప్రేమ చూపిస్తాడు. హీరో తాను ప్రేమిస్తుంది నీ కూతురినని సీఎంకి షాక్ ఇస్తాడు. మరి హీరో ఇచ్చిన షాక్కి సీఎం ఎలా రియాక్ట్ అయ్యాడో, హీరో నిజంగానే తన ప్రేమని దక్కించుకున్నాడో లేదో అన్నదే మిగిలిన స్టోరీ. ఈ సినిమాకి ప్రధాన ప్లస్ పాయింట్ అంటే మాస్ మహారాజా రవితేజ అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో రవితేజ ఎనర్జీ చూస్తుంటే విక్రమార్కుడు సినిమాలో రవితేజ ఎనర్జీ గుర్తుకు రాక మానదు. ఇక తమన్నా అందాలు కూడా బెంగాల్ టైగర్ విజయంలో కీలక పాత్ర వహిస్తాయి. ఫస్ట్ హీరోయిన్గా తమన్నాకి కాస్త నటనకి స్కోప్ దొరకగా రాశి ఖన్నాకి మాత్రం ఆ అదృష్టం లేకుండా పోయింది. అయితే ఈ సినిమా కోసం బికినీ వేసిన రాశి ఖన్నా ప్రేక్షకుల చేత విజిల్స్ వేయించుకుంది. ఇక మిగతా నటీనటులు కూడా తమ తమ పాత్రల పరిధి మేర బాగానే రాణించారు. ఇక ఫైనల్ కంక్లూజన్కి వస్తే మొదటి నుంచి మాస్ మహారాజా రవితేజ సినిమాలను అమితంగా ఇష్టపడే అభిమానులకు మాత్రం ఈ సినిమా నిజంగానే ఫెస్టివల్ అని చెప్పుకోవచ్చు. అయితే క్లాస్ ఆడియన్స్ని ఈ సినిమా ఎంతవరకు ఆకట్టుకోగలదు అన్న విషయంపైనే బెంగాల్ టైగర్ ఏ రేంజ్ హిట్ అన్నది తెలియాల్సింది. బెంగాల్ టైగర్ సినిమాకి లాలీపాప్ ఇచ్చే రేటింగ్